ఎస్జే మాత యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. చూడండి, మనము ఈ వీడియోలో లగ్న ఫలితాలు, అది కూడా సూర్యుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నన్ని రోజులు ఒక్కొక్క లగ్నానికి సంబంధించిన ఫలితాలలో మార్పు మిగిలినటువంటి గ్రహాల ఆధారంగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము. అంటే సూర్యుడు ఒక్కో రాశిలో ఒక నెల రోజుల పాటు ఉంటాడు కాబట్టి ఫిబ్రవరి 13 నుండి మార్చి 14 వరకు లగ్న ఫలితాలు ఈ వీడియోలో చూద్దాము. దానికంటే ముందు చూడండి, అసలు గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి అండ్ ప్రస్తుతం ఏ ఏ గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు చాలా వీక్గా ఉన్నాయి. ఓకే, దాని ఆధారంగా నెక్స్ట్ లగ్న ఫలితాలలో ఒక్కో లగ్నానికి ఏ విధమైన ఫలితాలని అందిస్తారు అనేది. ముఖ్యంగా చూడండి, మేషంలో గురువు అండ్ కన్యలో కేతువు అండ్ మీనంలో రాహువు, మకరంలో శుక్రుడు బుధుడు కుజుడు అండ్ కుంభంలో శని సూర్యులు. ఓకే, ఇంకా చంద్రుడు అంటే ఆల్రెడీ ఈ నెల రోజులలో ఒక్కొక్క రాశిలో 2.5 రోజులతో ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ గ్రహాలైతే మాత్రము ఈ మాసం పాటు ఒక్కో రాశిలో అదే రాశిలో ఉంటూ ఫలితాలను ఇస్తున్నాయి. అందులో బుధుడు కాస్త చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా చూడండి, ఎట్ ప్రజెంట్ గోచారంలో శని మరియు బుధుడు ఇద్దరు కంబస్ట్ అయి ఉన్నారు. అంటే ఇద్దరు అస్తంగత్వం చెందారు, ఇద్దరు బలం కోల్పోయారు. కాబట్టి శని మౌఢ్యమి బుధ మౌఢ్యమి అని చెప్తారు. శని మౌఢ్యమి వచ్చి 12 ఫిబ్ నుండి 17 మార్చి వరకు, బుధుడు వచ్చి 13 ఫిబ్రవరి నుండి 14 మార్చి వరకు కంబస్ట్ అవుతున్నారు. అంటే వారి వారి బలాలని కోల్పోతారు అని అర్థం. కాబట్టి ఈ మాసంలో ఈ 2 గ్రహాలు చాలా వీక్గా ఉన్నాయి. ఎప్పుడైతే శని వీక్ అయ్యారో గురువు శని కంట్రోల్లో ఉన్నప్పటికీ శనికే బలం లేనందువలన గురువును పెద్దగా ఇబ్బంది పెట్టడు. కాబట్టి ఇప్పుడు గురువు చాలా బలంగా ఉన్నారు, సూర్యుడు చాలా బలంగా ఉన్నారు అండ్ శుక్రుడు కుజుడు, ఈ శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ కుజుడు ఉచ్చలో ఉన్నందువలన కుజుడు ఇంకా బలంగా ఉన్నారు అని అర్థం. కేతువు కూడా బలంగా ఉన్నారు, రాహువు కూడా బలంగా ఉన్నప్పటికీ తన వైపు మిత్రులలో శని బుధులు కంబస్ట్ అవ్వడం వల్ల కేవలం శుక్ర రాహువులు మాత్రమే కాస్త పాజిటివ్గా అండ్ గురుపాలిత లగ్నాల వారికి ఉండే అటువంటి 4 గ్రహాలు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి అనేదే మనము ఈ గోచారంలో ఉండే అటువంటి వీటి ఆధారంగా తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే లగ్నాధిపతి కంబస్ట్ అవుతారో ఆయా లగ్నాలకి సంబంధించిన ముహూర్తాలు ఉండవు కాబట్టి మకరము కుంభము మిథునము కన్య ఈ లగ్నాల వారికి ఈ మాసం పాటు ఏ విధమైన ముహూర్తాలు జరుపుకోకపోవడమే మంచిది అనేసి చెప్తాము. అండ్ ఇక్కడ కూడా ముందుగా చూడండి, ఎప్పుడైతే శని బుధుడు కంబస్ట్ అయ్యారో సూర్యుని వలన ఈ కంబస్ట్ జరిగింది. మరి ఈ విధంగా కంబస్ట్ జరిగినప్పుడు శని బుధులు ఎవరికైతే మిత్రగ్రహాలో వారందరికీ కూడా వాళ్ళ నుండి బలాలు రాకుండా ప్రతి ఒక్కరికి ఉండట్లేదు. ఎట్ ది సేమ్ టైము శని బుధులు ఎవరికైతే పాపగ్రహాలో వాళ్ళందరికీ వీక్ అయిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండట్లేదు. అంటే ఇక్కడ కూడా అంటే గోచారంలో అలాంటి స్థితి ఉంది అంటే ఈ గోచారంలోని గ్రహాల స్థితిగతులు ఆ దేశంపై మన రాష్ట్రంపై ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులను కలిగిస్తాయి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. వ్యక్తిగత జాతకానికి వచ్చేసరికి మీ జాతకంలో ఆల్రెడీ సూర్య దశ అయిపోయింది అంటే మాత్రము మీకు శని మరియు బుధుడు వారు ఇచ్చే అటువంటి ఫలితాలు పాజిటివ్ అయితే పాజిటివ్, నెగటివ్ అయితే నెగటివ్ ఇస్తూనే ఉంటారు. ఒకవేళ సూర్యదశ అవ్వకపోతే మాత్రము వారి యొక్క బలాలు అనేవి తగ్గిపోతాయి అని అర్థం. ఓకే, ఇదొక్క పాయింట్ని గుర్తుంచుకోవాలి. కుజుడు మాత్రము పూర్తిగా ఈ మాసం పాటు మకరంలోనే ఉంటున్నారు. శుక్రుడు మాత్రము 7th మార్చిన మకరం నుండి కుంభానికి వస్తున్నారు. ఓకే, ఆల్రెడీ బుధుడు కూడా చాలా ఎర్లీగానే కుంభానికి వస్తున్నారు. బట్ బుధుడు కంబస్ట్ అయ్యారు కాబట్టి నేను తనది ఇక్కడ నోట్ చేయలేదు. గోచార గ్రహాల స్థితిగతులు ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఒక్కో లగ్నానికి సంబంధించిన అంశాలని నేర్చుకుందాం.
మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం మేషలగ్నమైనా, ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం మేషలగ్నమైనా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా చూడండి, మేషలగ్నానికి చాలా రోజుల తర్వాత ది బెస్ట్ మాసంగా చెప్పొచ్చు. ఎందుకంటే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి ప్లానెట్ ఇన్ని రోజులుగా చాలా బలంగా ఉండే శని కంబస్ట్ అవ్వడం వల్ల చాలా వరకు గురువు ఫ్రీ అయ్యాడు, అండ్ సూర్యుడు కూడా చాలా బలంగా ఉన్నారు, కుజుడు చాలా బలంగా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో దానికి మాత్రము ది బెస్ట్ సమయంగా సూచించవచ్చు. ఎందుకంటే గురువు సప్తమాన్ని నవమాన్ని వీక్షిస్తున్నారు, అండ్ పంచమాన్ని ఇటు గురువు సూర్యుడు కుజుడు లగ్న పంచమ నవమాధిపతుల యొక్క కలయిక అనేది ఇప్పుడు మీ పంచమంలో జరుగుతూ ఉంది. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సరి అయిన ఆలోచనలతో ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి వివాహాది ప్రయత్నాలు చేసేవారికి అలా మంచి పీరియడ్. అండ్ ఎవరైతే ఫారిన్ ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ మాసం చక్కగా అనుకూలిస్తుంది. అండ్ అలాంటి వాళ్ళకి మాత్రం ఇంకా అంటే మీరు దానికి కావాల్సిన ప్రిపరేషన్లు చేసుకోండి. ఇంకా 7th మార్చి తర్వాత నుండి మాత్రము ప్రయాణాలలో కూడా అన్ని విధాల మంచి అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. విద్యార్థులకి మాత్రం ది బెస్ట్ సమయం. చదివింది కొంచెమైనా కూడా వాళ్ళు చదివిన దానికంటే కూడా ఇదంతా ఎప్పుడో నేర్చుకున్నాము అనే ఫీల్తో చదివిన దానికంటే కూడా ఎక్కువ రెట్లుగా వాళ్ళ బ్రెయిన్ పనిచేయడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇంత మంచి పీరియడ్ని చాలా వరకు ఎవరికైతే అవకాశం ఉందో అలాంటి వాళ్ళందరూ కూడా యూస్ చేసుకోవాలి. అండ్ కేవలం ప్రయాణాలలో మాత్రము శుక్రుడు 4వ స్థానాన్ని కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నందున ఆల్రెడీ వివాహ జీవితంలో ఉండేవారు మాత్రము ఏదైనా మీ వ్యక్తిగత జాతకాలలో చిన్న చిన్న ఇబ్బందుల వలన గృహంలో కాస్త మానసిక ప్రశాంతత కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త శుక్రుడికి పరిహారాలు చేసుకోండి తప్పితే ఇంకా మిగిలిన విషయాల్లో భయపడాల్సిన పని లేదు. అండ్ ఎవరైనా కూడా ప్లేస్ చేంజెస్ చేయడానికి మంచి అవకాశము, వివాహాది ప్రయత్నాలకి మంచి అవకాశము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ రంగాలలో ఉండేవారికి మంచి అవకాశము, ఉపాధ్యాయులు కళలతో జీవనం సాగించే వారికి వీరందరికీ కూడా ఇంకా ది బెస్ట్ సమయంగా సూచించవచ్చు. చాలా వరకు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనకి అనుకోని అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. చాలా బాగుంది. సో కాబట్టి మొత్తం మీద ఈ మాసాన్ని మాత్రము చాలా పాజిటివ్గా మీరు రిసీవ్ చేసుకోవడానికి అన్ని విధాలుగా చాలా అనుకూలం. కేవలం ఏంటి అంటే కాస్త హెల్త్ వైజ్ అండ్ 6th లార్డ్ అయిన బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల కొంచెం రిలాక్స్ అయినా, రాహు 6వ స్థానాన్ని చూస్తున్నందువలన వైద్యానికి సంబంధించి అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ముందు అవ్వచ్చు, వైద్యానికి సంబంధించినవి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వైద్యం వికటించడానికి కాస్త ఛాన్స్ ఉంది రాహు వల్ల. ఒకవేళ మీ జాతకాలలో రాహు దశ అయిపోతే పెద్ద ప్రాబ్లమే లేదు. అండ్ వాస్తవానికి మీ జాతకంలో శని బుధులు ఇప్పుడు కంబస్ట్ అయినా వారి వలన ఇప్పుడు ఏంటి అంటే వారిద్దరూ కంబస్ట్ అవ్వడం వల్ల ఇంత మంచి పాజిటివ్ అంశాలు మీకు కలుగుతాయని నేను సూచించాను. కానీ ఎప్పుడూ కానీ ఏ 2 గ్రహాలు కానీ ఏ గ్రహమైన కంబస్ట్ అయ్యింది అంటే అది దేశ గోచారంపై దాని యొక్క ప్రభావం అనేది తక్కువ ఉంటుంది. కానీ మన వ్యక్తిగత జాతకాల విషయానికి వచ్చేసరికి మాత్రము సూర్యుడు గనక మీకు ఆల్రెడీ దశ అయిపోయింది అనుకోండి, ఈ శని బుధుల యొక్క కంబస్ట్ అనేది మీ వ్యక్తిగత జాతకానికి పనిచేయదు. కాబట్టి ఆ శని బుధులు ఇచ్చేటువంటి నెగటివ్ ఫలితాలు, ప్రయాణాలలో ఇబ్బంది, మళ్ళీ ఆలోచనలు ఇంత షార్ప్గా పనిచేసిన ఎక్కడో పనిచేయని తత్వము అండ్ కొన్ని రకాలుగా ఇబ్బందులు కలిగించడానికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో సూర్య దశ అవ్వకపోతే మాత్రము ఇందాక నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు అనుభవంలోకి వస్తాయి. అండ్ గృహప్రవేశ కార్యక్రమాలు చేయాలి అనుకునేవారు, అండ్ గృహ మార్పులు చేయాలి అనుకునేవారు, గృహ ఆరంభం చేయాలి అని అనుకునేవారు మాత్రము మార్చి 7th తర్వాత మీరు అలాంటి ముహూర్తాలకి మాత్రం ప్రియారిటీ ఇవ్వచ్చు. చాలా ప్రశాంతంగా ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా అనువైన సమయము. అండ్ విష్ణు సహస్రనామ పారాయణము అనేది అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది. ఒక శుక్రదశ అవ్వకపోతే మాత్రము శుక్రుడికి మరియు రాహువుకి చేసుకునే చిన్న చిన్న పరిహారాలు, అండ్ ఎవరైతే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అండ్ ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకునేవారు మాత్రము
నేను చెప్పినటువంటి ప్లానెట్స్కి మీరు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అండి. సో ఈ అంశాలతో ముందుకెళ్తారని ఆశిస్తూ మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం వృషభ లగ్నమైనా, ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం వృషభ లగ్నమైనా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా చూడండి. ఫస్ట్ మీ వ్యక్తిగత జాతకాలలో సూర్య దశ గనక ఆల్రెడీ అయిపోయి ఉంది అని అనుకోండి, చాలా రకాల పాజిటివ్స్ అనేవి మీకు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలా కాకుండా సూర్య దశ గనక అవ్వకుండా ఉంది అంటే శని మరియు బుధుడు మీకు శుభగ్రహాలుగా ఇచ్చే అటువంటి ఫలితాలు అనేవి ఈ మాసంలో మీకు లభించవు. ఓకే, కాబట్టి మొట్టమొదటిగా మీ వ్యక్తిగత జాతకంలో ఆయా అంశాన్ని పరిశీలించుకున్న తర్వాత ఈ ఫలితాలని అంచనా వేసుకోవాలి. సో ముఖ్యంగా సూర్యదశ గనక అవ్వకుండా గనక ఉంది అని అనుకున్నట్లయితే ఎస్, శని కంబస్ట్ అయినా కూడా తన యొక్క ఫలితాలను ఇప్పుడు సూర్యుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అండ్ వృషభ లగ్నానికి సూర్యుడు చాలా పాజిటివ్ ప్లానెట్ కాబట్టి వృత్తి ఉద్యోగాలలో మాత్రము ఇటు శనికారకత్వాలతో ఇటు సూర్యకారకత్వాలతో సూర్యుడే ఫలితాలను ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా అదృష్టంగా ఈ జాబ్ నాకు వచ్చింది అని చెప్పుకునే విధంగా చాలా మంచి పాజిటివ్ న్యూస్ వినడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ వృత్తి ఉద్యోగాలలో ఆల్రెడీ ఉండేవారు సో ప్రమోషన్స్ని కానీ ఇంక్రిమెంట్స్ని కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే వారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ది బెస్ట్ది వారికి దక్కడానికి ఛాన్స్ ఉంది. అంటే వృషభ లగ్నం వారికి మాత్రము ఎటు చూసిన వృత్తి ఉద్యోగాలలో మాత్రము అన్ని విధాలుగా ఈ మాసం అనుకూలంగా ఉంది, ఇటు సూర్యదశ అయినా అవ్వకపోయినా. ఓకే, సో కాబట్టి మీ ఫోకస్ అంతా కూడా ఇటు ఉద్యోగాన్ని సాధించడం కోసం అవ్వచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్స్ తీసుకోవడం కోసం కూడా మీ యొక్క వర్క్ని ఎక్కువగా ఆయా విషయం మీద ఫోకస్ పెట్టడానికే ప్రయత్నం చేయాలి అనేది ముఖ్యమైన సూచన. అండ్ ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దగ్గర దాకా వచ్చింది మ్యాచ్ ఇంకా కుదురుతుంది అని అనుకున్నా ఈ మాసంలో అది ఫెయిల్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి వివాహాది శుభకార్యాల విషయంలో కొంచెం ఈ మాసాన్ని మీరు పోస్ట్పోన్ చేసుకోవడమే కొద్దిగా బెస్ట్. అండ్ తర్వాత గురుమౌఢ్యమి, తర్వాత లగ్నాధిపతి అయిన శుక్రుడు మీకు కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి కొంచెం ఈ సమయాలని చెక్ చేసుకుంటూ కొంచెంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. కానీ వైవాహిక జీవితంలో మాత్రము ఈ మాసాన్ని మాత్రము పోస్ట్పోన్ చేయాలి. ఎందుకు అనంటే ఒకవేళ సూర్యదశ మీకు చిన్నప్పుడే అయిపోయింది అనుకోండి, శని సప్తమాన్ని చూస్తున్నందువలన ఆ పాజిటివ్ రిజల్ట్స్ కలుగుతాయి. అందుకే దశ అయ్యిందా లేదా అనేది ముందుగా మీరు చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఎక్కువగా నిల్వధనాన్ని మాత్రం దగ్గరగా ఉంచుకోకండి. సో కుజుడు చాలా చాలా యాక్టివ్గా చాలా బలంగా ఉన్నాడు ఉచ్చలో, కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఉండే, ఎందుకంటే వ్యయాధిపతి నవమంలో ఉన్నారు అంటేనే ఖచ్చితంగా చాలా ధనం దుర్వ్యయం అవ్వడానికే ఛాన్స్ ఉంది. అండ్ శుభకార్యాల పేరిట కూడా ధనము సమయము దుర్వ్యయం అవ్వడానికే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆయా విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే గృహప్రవేశాలు లేదా గృహారంభాలు లేదా గృహం యొక్క మార్పులు లేదా గృహ కొనుగోళ్ళు ఇలాంటివి చేసేవారు మాత్రము ఇంకా కొంచెం టైం వెయిట్ చేయడం మంచిది అనేసి మనం ఇక్కడ చెప్పాల్సినటువంటి అంశం ఎంతైనా ఈ విషయంలో ఉంది. అండ్ ముఖ్యంగా లోన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు కొంచెం ఆగండి. అంటే ఏదైతే మీకు సంపాదన వస్తుందో ఆయా సంపాదనతో ముందుకెళ్ళేలా చూడండి. కానీ క్రెడిట్ కార్డులు కానీ ఒకరి దగ్గర అప్పులు చేయడాలు కానీ లోన్ల కోసం వెయిట్ చేయడాలు కానీ పెద్దగా కలిసి రాదు. కాబట్టి కొంచెం ఇందులో వెయిట్ చేయాలి అనేది సూచన. సర్వీస్ రంగాలలో ఉండేవారికి ఆకస్మికంగా నష్టాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి ఉపాధ్యాయులకి కళలతో జీవనం సాగించే వారికి చాలా రకాలుగా పాజిటివ్స్ అనేది కలుగుతుంది వాళ్ళకి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా వారు కోరుకొని ఆశించని అవకాశాలు కూడా వారితో కలిసి వస్తాయని చెప్పాలి. కాబట్టి పూర్తిగా చాలా మిక్స్డ్ రిజల్ట్స్ ఈ మాసంలో ఉన్నాయి. అందులో అన్నిటికంటే వృత్తి ఉద్యోగాలలో బాగుంది కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టడం మీకు చాలా మంచిది. అండ్ కుజుడికి చేసుకోవాల్సిన పరిహారాలని మాత్రము తప్పకుండా మీరు చేసుకొని తీరాల్సిందే ఈ మాసం పాటు. ఓకే, సో ఈ అంశాలతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ
మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం మిథున లగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్న లగ్నం మిథున లగ్నమైనా కూడా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా చూడండి. ముఖ్యంగా మిథున లగ్నం వారికి మాత్రము ఈ మాసంలో శుభకార్యాలకి మాత్రము ఏ విధమైన ముహూర్తాలు పెట్టుకోకపోవడమే చాలా మంచిది. లగ్నాధిపతి అయిన బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల ముహూర్తాలు లేవు. మీ వ్యక్తిగత జాతకంలో సూర్య దశ గనక అయిపోయి ఉంది అని అనుకోండి ఇప్పటికే, సో మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నంతగా నెగటివ్ రిజల్ట్స్ ఉండవు. సూర్య దశ గనక ఆల్రెడీ ఇంకా అయిపోలేదు అని అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే రిజల్ట్స్ ఖచ్చితంగా కలుగుతాయి. కాబట్టి అతి జాగ్రత్త అవసరము అని అర్థం. ఓకే, కాబట్టి ముందు మీ వ్యక్తిగత జాతకాలలో అది పరిశీలించుకోండి. సో ముఖ్యంగా 3, 7, 11 అనేవే మనకి ఆల్రెడీ పాపస్థానాలు. అలాంటి 3 ఆధిపత్యాలు వచ్చిన 3 పాపగ్రహాలు మీ యొక్క 3వ స్థానాన్ని చూస్తున్నాయి. కాబట్టి అనవసరమైన ధైర్యోత్సాహాలని ప్రదర్శించి చాలా వరకు గురువు పంచమాన్ని వీక్షించడం వలన తప్పుడు నిర్ణయాలు తీసుకొని ధనాన్ని మాత్రము చాలా పోగొట్టుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అంటే 1కి 10 సార్లు ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. కానీ ఆలోచన వచ్చిన వెంటనే అడుగు ముందుకు వేయడం మంచిది కాదు. అనవసరమైన ధైర్యోత్సాహాలు పనికిరాదు. ప్రతి దానిలోకి నేనున్నాను అని ముందుకు వెళ్తే మాత్రము కాస్త కొన్ని ప్రాణ ప్రమాదాలకి కూడా దారి చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా మిథున లగ్న జాతకులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇప్పటివరకే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు మాత్రము ఇది లైట్ అనేసి మాత్రం అనుకోవద్దండి. 6th లార్డ్ 8thలో ఉన్నాడు. రోగ బాధల వలన చాలా ప్రమాదాలు జరగడానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి వైద్యుడి యొక్క పర్యవేక్షణలో ఉండడము అనేది చాలా ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అండ్ ముఖ్యంగా ఎవరికైతే గొంతు నొప్పి అవ్వచ్చు, భుజాలు అంటే స్పాండిలైటిస్ అవ్వచ్చు, లేదా చెవి నొప్పి ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి మాత్రము సమస్య యొక్క తీవ్రత మరింత పెరగడానికే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విషయాలలో సమస్యలు వస్తున్నప్పుడు గురువు, సూర్యుడు, కుజుడికి సంబంధించిన పరిహారాలను మీరు తప్పకుండా చేసుకుంటూ ఒకసారి అయినటువంటి వైద్యుడి దగ్గర మెడిసిన్స్ తీసుకుంటూ కొంచెం ప్రశాంతంగా అంటే దుడుకుతనంగా కాకుండా కొంచెం నేర్పుగా, ఓర్పుగా ఉండడానికి మాత్రము ప్రయత్నించాలి. ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది అనేసి ఒకే వాక్యంలో చెప్పొచ్చు మిథున లగ్న జాతకులకి. ఓకే, మరి మన జాతకంలో గ్రహాల పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ఆ ఓపిక వస్తుందా? రాదు. కాబట్టే మనం ఇలాంటివి ముందు తెలుసుకోవడం ద్వారా కనీసం కొంతమైనా ఆ ఓపికని పెంచుకోవడానికి ఉపయోగపడడం కోసమే మనం ముందు మాస ఫలితాలు అనే వాటిని తెలుసుకుంటాము, వింటాము, ఆచరించడానికి ముందడుగు వేయాలి అని అర్థం. అండ్ వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రము ఏ విధంగా ఇది అనువైన సమయం కాదు అనే చెప్పాలి. ఆల్రెడీ వైవాహిక జీవితంలో ఉండేవారు కూడా కొంచెం అసంతృప్తితో ఉండడానికి చీటికి మాటికి వారి విషయంలో ఖచ్చితంగా ఏదో చిన్న ఇబ్బందులు అవ్వచ్చు, లేదు అంటే మానసికంగా స్వభావాలు మ్యాచ్ అవ్వలేదు అనే ఒక ధోరణిలో మీరు ఆలోచించడానికే ఛాన్స్ ఉంది. కొంచెం ఓపిక పట్టండి, తర్వాత అన్నీ సర్దుకుంటాయి. కాబట్టి ఇప్పుడు దీనితో ఈ అసంతృప్తిని పెద్దదిగా చేసుకొని ఎక్కడి వరకు తీసుకెళ్లకుండా కొంచెం ఓపికగా ఉండాలి అనేది అర్థం. అండ్ టైం టు టైం తినడము, నిద్రపోవడము వీటిలో కూడా సరి అయిన పంక్చువాలిటీ మెయింటైన్ చేయడం మీ వల్ల కాదు. కాబట్టి అది కూడా ఒక లోటుగా అనిపిస్తుంది. దానివల్ల కూడా శరీరం అనేది అసౌకర్యాన్ని పొందడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వీటన్నింటికి ఏకైక పరిష్కారం ఏంటి అంటే మీరు ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ఓపిక అనేది అతి అవసరము. ఓకే, కాబట్టి ఈ విషయాల్లో కొంచెం పాజిటివ్గా ఉంటూ అండ్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండేవారికి కూడా చెడు వార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి నిరాశ చెందకుండా మళ్ళీ ప్రయత్నించేలా చూసుకోండి. మీ వ్యక్తిగత జాతకంలో మీ దశమాన్ని చూసుకుంటూ పరిహారాలతో ముందుకు వెళ్ళండి. అండ్ ఎవరైతే ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి కూడా కొంచెం నిరాశ మిగలడానికి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా నిల్వ ధనాన్ని మాత్రం దగ్గర పెట్టుకోకండి. ఎన్ని ఉంటే అన్ని ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ మాట తీరు వల్ల ఎదుటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నించండి. సో ఎన్ని చేసినా మొత్తానికి ఓపిక అనేటువంటి ఒక ఆయుధాన్ని గట్టిగా మీరు పట్టుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా గట్టెక్కుతారు.
ఓకే. అండ్ కుజుడు, సూర్యుడు, గురువుకి చేసుకునేటువంటి పరిహారాలు చేసుకుంటూ దుర్గా సప్తశతి పారాయణం చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం కర్కాటక లగ్నమైనా, ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం కర్కాటక లగ్నమైనా, ముఖ్యంగా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి ఈ మాసం కాస్త అనుకూలంగా ఉంది. ఓకే. సో చూడండి, ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో సూర్య దశ గనక ఆల్రెడీ చిన్నప్పుడే అయిపోయి ఉందనుకోండి, సో మీకు యాజ్ యూజువల్గా శని, బుధుడు, శుక్రుడు ఇచ్చేటువంటి నెగటివ్ ఫలితాలు కూడా అనుభవంలోకి వస్తాయి. ఒకవేళ సూర్య దశ గనక ఇంకా అవ్వకుండా ఉంది అని అనుకుంటే మాత్రము వాస్తవానికి శని, బుధుల యొక్క కంబస్ట్ అనేది మీ జాతకానికి చాలా మంచి ఫలితాలు. సూర్యుడు పాపి అయినప్పటికీ సూర్యుడి వల్ల కలిగే నెగటివ్ ఫలితాలు కలుగుతాయి, కానీ శని, బుధుడు ఇచ్చేటువంటి నెగటివ్ ఫలితాలు మాత్రం అనుభవంలోకి రావు. కాబట్టి ముందుగా ఈ లగ్న ఫలితాలను చెక్ చేసుకునే కంటే ముందు మీ వ్యక్తిగత జాతకంలో ఆయా దశలు అయిపోయాయా లేదా అనే దాన్ని కూడా ముఖ్యంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అండ్ చూడండి, ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకి మీ పంచమాధిపతి కుజుడు సప్తమంలో ఉండడం వల్ల మంచి నిర్ణయం తీసుకొని తగినటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి మంచి అవకాశము. అండ్ కేతువు 9ని చూస్తున్న కారణంగా శుభకార్యాలు కూడా జరగడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. శుభకార్యకారకుడు గురువు కూడా ఇన్ని రోజులు శని కంట్రోల్లో ఉండడం వల్ల ఇబ్బంది కలిగిన ఇప్పుడు కుజుడు కూడా బలాన్ని అందించడం వల్ల సో చాలా పాజిటివ్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. శుభకార్యాలలో పాల్గొనడం అవ్వచ్చు, శుభకార్యాలు జరిపించుకోవడానికి మాత్రము అనుకూలంగా ఉంది. కాకపోతే అష్టమం మాత్రము ఇన్ని రోజులుగా శని వల్ల ఇప్పుడు సూర్యుడి వల్ల కూడా కాస్త డ్యామేజ్ జరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ముఖ్యంగా మీ జాతకంలో గనక ఏదైతే అష్టమం అంటే శనికి సంబంధించినటువంటి కానీ సూర్యుడికి సంబంధించినట్టు కానీ దశ అంతర్దశలు జరుగుతూ ఉంటే మాత్రము కాస్త జాగ్రత్తగా ఉండండి. పవర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేదే ముఖ్యమైన సూచన. అండ్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా అన్ని విధాలుగా పాజిటివ్స్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఎవరైతే ఇప్పటికే వృత్తి ఉద్యోగాలలో ఉంటూ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి కూడా ఈ మాసంలో మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలతో పాటుగా చాలా పాజిటివ్ రిజల్ట్స్ వినడానికే అన్ని విధాలుగా ఆస్కారం ఉంది. ఎవరైతే గృహాల కొనుగోలు చేయాలి అనుకునే వారికి మాత్రము ది బెస్ట్ మాసం. గృహ ఆరంభము, గృహ ప్రవేశ కార్యక్రమాలు, గృహం కొనుగోలు అండ్ గృహానికి కావలసినటువంటి వస్తువుల కొనుగోలు చేయడానికి కూడా అన్ని విధాలుగా లాభసాటిగా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ విషయాలలో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వీటి విషయంలో మాత్రం హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. అండ్ సర్వీస్ రంగాలలో ఉండే వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేసేవారికి అండ్ దానిలో ఉద్యోగం కోసం వెయిట్ చేసే వారికి కూడా చాలా రకాలుగా అనుకూలంగా ఉంది అని చెప్పాలి. స్పాండిలైటిస్ సమస్యతో కానీ ఇయర్ పెయిన్తో కానీ బాధపడుతుండే వారికి మాత్రము కొంచెం దానికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఎక్కువ అవ్వడానికే ఛాన్స్ ఉన్నాయి. అనవసరమైనటువంటి ధైర్యోత్సాహాలని ప్రదర్శించి మాత్రము ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. మీ జాతకంలో సూర్య దశ గనక ఆల్రెడీ అయిపోయి గనక ఉంది అని అనుకుంటే మాత్రము శనికి, బుధుడికి చేసుకునే పరిహారాలు కూడా చేయండి. సూర్యదశ అవ్వకపోతే మాత్రము కేవలం సూర్యుడికి మరియు శుక్రుడికి చేసుకునేటువంటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ విష్ణు సహస్రనామ పారాయణము అనేది అన్ని విధాలుగా మీకు మేలుని కలిగిస్తుంది. ఈ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం సింహలగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్నాలగ్నం సింహలగ్నమైనా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా సో ఎవరికైతే సింహలగ్న జాతకులకి సూర్య దశ అవ్వకుండా ఉందో అలాంటి వారికి మాత్రము శుభకార్యాలకి అతి అనువైనటువంటి ది బెస్ట్ మాసంగా చెప్పొచ్చు ఈ మాసాన్ని. ఓకే. అండ్ లగ్నము, శరీరము అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తుంది. 3 శుభగ్రహాల కలయిక, లగ్న పంచమ నవమాధిపతుల యొక్క కలయిక లగ్నం మీద ఉంది కాబట్టి అన్ని విధాలుగా అంటే ఒక మంచి ఆరోగ్యాన్ని, ఇమ్యూనిటీని, మంచి స్ట్రెంగ్త్తో కూడుకొని ప్రతి పనిలో చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలించబడతాయి. మంచి ధైర్యోత్సాహాలతో ముందుకు వెళ్ళడానికి అండ్ ఆలోచనలన్నీ చాలా షార్ప్గా పనిచేస్తాయి.
ఇన్ని రోజులుగా చాలా వరకు డిమ్గా ఉండే అటువంటి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే చాలా వరకు గత 6 నెలలుగా అన్ని గ్రహాలన్నీ కూడా మీకు చాలా వ్యతిరేకంగా ఉంటూ చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఈ మాసం మాత్రము చాలా అనుకూలంగా ఉంది. వైద్య పరీక్షలు చేయించుకునే వారికి అండ్ ట్రీట్మెంట్లు ఎవరైతే తీసుకునే వారికి కూడా కాస్త శుక్రుడికి పరిహారాలు చేయించుకుంటూ వెళ్ళినట్లయితే మంచి వైద్యం దొరకడానికి, మంచి ట్రీట్మెంట్ కూడా లభించడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. సమయానికి మంచి భోజనం అంటే ఆరోగ్యాన్ని అందించే విధమైనటువంటి మంచి భోజనాన్ని అండ్ మంచి నిద్రని ఆస్వాదించగలుగుతారు. ఆల్రెడీ వైవాహిక జీవితంలో ఉండేవారికి ఇన్ని రోజులుగా కొంచెం ఇబ్బందులుగా ఉన్నా కూడా సో దానిని క్లియర్ చేసుకోవడానికి కావలసినటువంటి ది బెస్ట్ మాసంగా సూచించవచ్చు. అండ్ అనుకోకుండా ధనం యొక్క నిల్వలు పెరగడానికి అండ్ కేవలం శుక్రుడి వలన కాస్త ధనము, సమయము, వృత్తి ఉద్యోగాల రీత్యా మనము చేసినటువంటి కష్టానికి తగిన ఫలితం రావట్లేదు అనే చిన్నపాటి డిస్టర్బెన్స్ తప్పితే ఈ మాసం అంతా కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి మాత్రము వాళ్ళు అనుకున్నటువంటి ఉత్తీర్ణత రేటును పెంచుకోవడానికి మాత్రము చాలా అనుకూలమైన సమయము. మంచి గైడెన్స్ దొరుకుతుంది కాబట్టి సరి అయిన దారిలో ముందుకు వెళ్తూ మీ ఉత్తీర్ణతని పెంచుకోగలుగుతారు. కాబట్టి అది చాలా బాగుంది. అండ్ ఉపాధ్యాయులు కానీ కళలతో జీవనం సాగించే వారికి చాలా బాగుంది. అండ్ సర్వీస్ రంగాలలో ఉండేవారికి చాలా బాగుంది. అండ్ బిజినెస్ పీపుల్స్కి కూడా సింహలగ్నంలో ఉండేవారికి చాలా బాగుంది. సో కాబట్టి ఏ వృత్తులలో నేను ఇందాక చెప్పినటువంటి వాటిలలో ఉండేవారందరూ కూడా చాలా పాజిటివ్గా ముందుకెళ్ళడానికే చాలా చక్కగా ఈ సమయం గోచరిస్తుంది. కాబట్టి ఉన్నటువంటి ఈ సమయాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఎవరికైతే సింహలగ్న జాతకులకి సూర్యదశ గనక ఆల్రెడీ అయిపోయిందో అలాంటి వారికి మాత్రము మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఫలితాలు అంత అద్భుతంగా మాత్రము కనిపించవు. ఓకే, సూర్యదశ అవ్వకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇందాక చెప్పినటువంటి ఫలితాలు అనేవి మీ జాతకంలో దశ అంతర్దశలు బాగోక లేకపోయినా గోచారం వలన మాత్రము ఈ పాజిటివిటీ మీకు కష్టంగా ఉంటుంది. కానీ సూర్యదశ అయిపోయినట్లయితే మాత్రము ఖచ్చితంగా మీరు ఎప్పటిలాగానే శని, బుధులకి, శుక్రుడికి రెమెడీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికే ప్రియారిటీ ఇవ్వాలి అనేది అర్థము. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలలో దానిని ఒక్కదానిని గమనించుకొని ప్రశాంతంగా ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం కన్యాలగ్నమైనా, ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్నాలగ్నం కన్యాలగ్నమైనా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా చూడండి. ముఖ్యంగా మీకు గనక మీ వ్యక్తిగత జాతకంలో ఇంకా సూర్యదశ అవ్వకపోతే మాత్రము అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మాసంగా హెచ్చరించవచ్చు. ఎటు చూసినా ఏ విధమైనటువంటి సపోర్ట్ కాస్త కూడా లేదు. సో అష్టమంలో గురు సంచారము అండ్ శని కంబస్లో ఉంటూ ఏ విధంగా ఫలితాలను ఇవ్వలేకుండా ఉండి, సో ఏదైతే 3, 7, 12వ స్థానానికి ఆధిపత్యం వచ్చినటువంటి 3 పాపగ్రహాలు 12వ స్థానాన్ని చూడడం వల్ల ఎటు చూసినా ప్రతిదీ అనవసరపు వ్యయంగా మిగిలిపోవడానికే ఛాన్స్ ఉంది. అండ్ అనారోగ్య సమస్యల రీత్యా ఎంత ఖర్చు చేసినా కూడా సత్ఫలితాలు కలగకపోవచ్చు, సరి అయిన వైద్య సహాయం దొరకకపోవచ్చు. అండ్ ఎంత మంచి వైద్యుడు, ఎన్ని మంచి మెడిసిన్స్ అయినా కూడా అవి మనకి పని చేయకపోవచ్చు. ఎందుకంటే మీ లగ్నాధిపతి కంబస్ట్ అయి ఉన్నాడు. శరీరానికి కావలసినటువంటి ఇమ్యూనిటీ అనేది త్వరగా కోల్పోవడము, ఎటు చూసినా కూడా పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారిలో కన్యా లగ్నం వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ముఖ్యంగా ఏ విధమైనటువంటి ముహూర్తాలకి మాత్రము కన్యా లగ్నానికి లేవు ముహూర్తాలు అని చెప్పాలి. ఎందుకంటే లగ్నాధిపతి బుధుడు కంబస్ట్ అయ్యారు కాబట్టి ముహూర్తాలకి అనువైన సమయము కాదు. అండ్ సమయం కాస్త దేవుడెరుగు, మన యొక్క ఆరోగ్యం కూడా సపోర్ట్ చేసేలా లేదు. అన్ని విధాలుగా అస్తవ్యస్తంగా ఉండడానికే ఛాన్స్ ఉంది. కాబట్టి గురువు, సూర్యుడు, కుజుడికి సంబంధించిన పరిహారాలు మాత్రము అత్యంత అవసరం. ఓకే, సో ఎందుకంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చి అక్కడ ధనం దుర్వ్యయం అవుతుందా అనే విషయంలో అక్కడ మనం ఏం చేయలేము. ఎందుకంటే ఆరోగ్యం ఖచ్చితంగా కావాలి అనుకుంటాం కాబట్టి
కానీ ముందుగా వైద్య పర్యవేక్షణకి వెళ్ళాలి అనుకునేటప్పుడు సూర్యుడి యొక్క పరిహారాలను చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అండ్ ముఖ్యంగా ఏ ఒక ఆలోచన కలిసి రాదు, అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి చాలా ఎక్కువగా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ ఆలోచనల వల్ల జీవితంలో తర్వాత చాలా కోలుకోలేని దెబ్బ పడడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఏదైనా ఆలోచన వచ్చినట్లయితే వెంటనే అడుగు వేయకుండా కొంచెంగా 1కి 10 సార్లు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. అండ్ సంతానం వలన కూడా కొంచెం సమస్యలు ఇబ్బంది పడడానికి అండ్ సంతానం కొరకు కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడడానికి కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి అండ్ ఎటు చూసినా ఇటు ప్రయాణాలలో అవ్వచ్చు, అండ్ గృహంలో ప్రశాంతత లేదు, ఆలోచనలు కలిసి వస్తలేవు, మానసికంగా చింత ఎక్కువ అవ్వడానికి అండ్ అష్టమం కూడా చాలా ఇబ్బంది పడుతూ అండ్ 12వ స్థానం కూడా పోవడం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి అందరూ కూడా ఇటు ఉపాధ్యాయులు అవ్వచ్చు, కళలతో జీవనం సాగించేవారు, సర్వీస్ రంగాలలో, బిజినెస్ వ్యవహారాలలో ఉంటున్నవారు, వృత్తి ఉద్యోగాలలో ఉండేవారందరికీ కూడా అతి జాగ్రత్తమైనటువంటి పీరియడ్గా సూచించాలి. ఓకే, కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకే మీ వ్యక్తిగత జాతకంలో సూర్య దశ గనక ఆల్రెడీ అయిపోయి ఉందనుకోండి, అప్పుడు శని బుధుడు వారిచ్చే అటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇందాక నేను చెప్పినటువంటి అంత నెగటివ్గా ఇబ్బంది పెట్టవు. కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో ఆయా దశలని చెక్ చేసుకొని గురువు, సూర్యుడు, కుజుడికి చేసుకునేటువంటి పరిహారాలు చేసుకుంటూ కొంచెం ఓపిక్గా ప్రశాంతంగా ముందుకు వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం తులాలగ్నం అయినా, ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్నాలగ్నం తులాలగ్నం అయినా కూడా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాలలో సూర్యదశ గనక ఇప్పటికే అయిపోయినట్లయితే కాస్త చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. శని బుధుల యొక్క పాజిటివ్ రిజల్ట్స్ కూడా అనుభవంలోకి వస్తాయి. అదే ఒకవేళ సూర్యదశ గనక అవ్వకుండా ఉంది అని అనుకుంటే మాత్రము వివాహాది శుభకార్యాలకి ఈ మాసం అనుకూలం కాదు. అండ్ సరి అయిన టైం టు టైం భోజనము, నిద్ర అనేది అందుబాటులో ఉండవు. మనము అనారోగ్య సమస్యలకి కారణమయ్యే ఆహార పదార్థాలను కూడా స్వీకరించవలసి వస్తుంది. కాబట్టి తినే ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది అనేది హెచ్చరిక. లేదు అంటే మాత్రం చాలా రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడడానికి ఛాన్స్ ఉన్నాయి. అండ్ వైవాహిక జీవితంలో ఉండేవారికి కూడా కాస్త ఇద్దరి మధ్యలో చిన్న గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఓపికతో ఉండాలి అనేది సూచన. అండ్ ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, కళలతో జీవనం సాగించే వారికి ఎటు చూసినా కూడా పరిస్థితి అంతా కూడా ఎంత మాత్రము పాజిటివ్గా లేదు. కాబట్టి కాస్త ఓపికగా ప్రశాంతంగా ఈ సమయాన్ని దాటడానికి ప్రయత్నించాలి. అండ్ ఆలోచనలు, నిర్ణయాలు అనేవి కలిసి రాకపోవచ్చు. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి. కానీ ఆలోచన వచ్చిన వెంటనే ముందుకు వెళ్లకుండా చూసుకోవాలి. అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ రంగాలలో ఉండే తులాలగ్న జాతకులకి మాత్రం హెచ్చరించాలి. ఇక్కడ లాభాల మాట దేవుడెరుగు, విపరీతమైన నష్టాలు రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరందరూ మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి. 3 పాపగ్రహాలు, ఓకే, 3, 7, 11కి ఆధిపత్యాలు వచ్చినటువంటి 3 పాపగ్రహాలు లాభస్థానాన్ని చూస్తున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి నష్టాలు రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మాసం ఇది. అండ్ ఎవరైతే భూములు, గృహాలు కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారో మనం కొంచెం మోసపోయే విధమైనటువంటి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరి అయిన గైడెన్స్తో ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఏదైనా కొత్త నిర్ణయాన్ని తీసుకోవడానికి మాత్రము కొంచెం మార్చి 7 వరకు కొంచెంగా మీరు ఓపికగా ఉండండి. మార్చి 7 తర్వాత నుండి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొంతవరకు పాసిబిలిటీ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారికి కూడా కాస్త మీ యొక్క మాట తీరు వలన ఇబ్బంది పడడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం మీ మాటని అదుపులో పెట్టుకునేలా చూసుకోండి. దాని ద్వారా కొంచెంగా పాజిటివ్స్ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండే వారికి కొంచెం టఫ్గా ఉంది. కాబట్టి కుజుడికి రెమెడీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కాస్త పాజిటివ్స్ వినడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి అనే దానికంటే కూడా ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ రంగాలలో ఉండేవారు జాగ్రత్త,
వివాహాది శుభకార్యాలకి కొంచెం స్పేస్ టైం ఇవ్వడం అనేది చాలా ఎసెన్షియల్. అండ్ ఎవరైతే గృహోపకరణాలు అవ్వచ్చు, గృహాలు, భూములు ఇలాంటివి కొనాలి అనుకునేవారు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి అనేది సూచన. వచ్చినటువంటి ప్రతి ఆలోచనకి వెంటనే అమలు చేయకుండా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఓకే, కాబట్టి ఈ అంశాలతో జాగ్రత్తగా ఉంటూ, అండ్ ఒకవేళ మీకు ఇప్పటికే ఆల్రెడీ సూర్యదశ చిన్నప్పుడే అయిపోయింది అని అనుకోండి, సో ఇంత నేను చెప్పినంత నెగిటివ్గా మాత్రం ఫలితాలు ఉండవు. కొంచెం పాజిటివ్గా ప్రతి ఆలోచన కలిసి రావడానికే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ముందు మీ వ్యక్తిగత జాతకంలోని ఆయా గ్రహం యొక్క దశలని పరిశీలించుకోండి. సో గురువుకి, కుజుడికి, సూర్యుడికి పరిహారాలు చేసుకుంటూ దుర్గా సప్తశతి పారాయణం చేస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం వృశ్చిక లగ్నం అయినా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్న లగ్నం వృశ్చిక లగ్నం అయినా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా ముఖ్యంగా వృశ్చిక లగ్న జాతకులు మీలో సూర్యదశ గనక అవ్వకుండా ఎవరికైతే ఉందో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. అండ్ ఇప్పటికే ఉద్యోగ జీవితంలో ఉండేవారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వీటిని పెంచుకోవడానికి అండ్ ఇవి పెరగడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ ఉద్యోగ మార్పులు చేయాలి అనేసి ఎవరైతే ఇంతకాలంగా వెయిట్ చేస్తున్నారో వారందరికీ కూడా మంచి ఉద్యోగ స్థిరత్వము అనేది ఏర్పడడానికి కావలసినటువంటి ప్రతి అవకాశము అనేది ప్రకృతి మీకు అందించడానికి రెడీగా ఉంది. కాబట్టి ఈ మాసాన్ని చక్కగా వాడుకోండి. అండ్ మంచి సొసైటీలో మంచి కీర్తి, గౌరవాలు, సన్మానాలు అనేవి మీకు లభిస్తాయి. అండ్ సంపాదన కూడా చాలా పెరగడానికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఎవరైతే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అన్ని విధాలుగా కలిసి రావడానికి ఎక్సలెంట్ అనుకూలంగా ఉంది. అండ్ రాజకీయ నాయకులకి కూడా మంచి గుర్తింపు, గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు ప్రతిదీ కూడా మీ పాజిటివ్ ఆలోచనలకి తగినట్టుగా మీ యొక్క గుర్తింపు కూడా ఉండడానికి అన్ని విధాలు అనుకూలంగా ఉంది. మంచి ఆలోచనలతో ముందుకెళ్తారు. విద్యార్థులకి అనుకూలంగా ఉంది. ఉపాధ్యాయులు, కళలతో జీవనం సాగించే వారికి అండ్ సర్వీస్ రంగాలలో ఉండే డాక్టర్లు, లాయర్లు వీళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంది. అండ్ ధనాన్ని కూడా నిల్వ చేయగలుగుతారు. కాస్త జీవిత భాగస్వామి వలన అవ్వచ్చు, వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కాస్త ధనం అనేది దుర్వ్యయం అవ్వడానికి ఛాన్స్ ఉంది తప్పితే మిగిలిన రంగాలలో అండ్ మిగిలిన అన్ని విషయాలలో చాలా పాజిటివ్గా ఉంది. లగ్న పంచమ దశమాధిపతుల యొక్క కలయిక ఇప్పుడు దశమం మీద ఏర్పడుతుంది. కాబట్టి అన్నిటికంటే కూడా ఎక్కువగా వృత్తి, ఉద్యోగము, సంపాదన, కెరియర్ గ్రోత్కే మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ అది కూడా ఈ మాసంలో అన్ని విధాలుగా పాజిటివ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. సూర్యదశ అయిపోయింది అనుకోండి ఇప్పటి వరకే. సో ఖచ్చితంగా మీకు శనికి, బుధుడికి, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు ఎసెన్షియల్ అని చెప్తాను. వృత్తి ఉద్యోగాల కోసమై చాలా ఎదురు చూస్తున్న వాళ్ళు ఆదిత్య హృదయము, సూర్యాష్టకము వీటిని పారాయణ చేస్తూ ముందుకెళ్ళడం అన్ని విధాలుగా యోగవంతమైన కాలము. అండ్ ఉద్యోగ ప్రయత్నాల కోసము అవ్వచ్చు, లేదా ఉద్యోగ జీవితంలో ఉంటున్నవారు కొన్ని రకాల ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. అది కూడా మీ యొక్క పాజిటివ్కే అయి ఉంటుంది కాబట్టి అది కూడా మీ పాజిటివ్కే కాబట్టి హ్యాపీగా ముందుకు వెళ్ళడానికే అవకాశాలు చక్కగా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం ధనుర్లగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్నాలగ్నం ధనుర్లగ్నమైనా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా మీ వ్యక్తిగత జాతకాలలో సూర్య దశ గనక అవ్వకుండా ఉన్నట్లయితే అన్ని విధాలుగా ది బెస్ట్ మాసంగా సూచించవచ్చు. వివాహాది ప్రయత్నాలు చేసేవారికి కూడా శుభకార్యాలు చాలా అనుకూలంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా పాజిటివ్గా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రేమ వివాహాలు కూడా సత్ఫలితాలను ఇవ్వడానికే అండ్ ప్రేమ వివాహాలు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో శుభకార్యాలకి ది బెస్ట్ మాసంగా సూచించవచ్చు. అండ్ విద్యార్థులకి మాత్రము మార్చి 7 తర్వాత నుండి ఉత్తీర్ణత శాతం కూడా చాలా ఎక్కువగా పెరగడానికి అండ్ ఆలోచనలు చాలా షార్ప్గా పనిచేయడానికి అన్ని విధాలుగా సరియైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మాత్రము ఎక్సలెంట్గా ఉంది.
ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు అండ్ కళలతో జీవనం సాగించే వారికి కూడా మనం ఊహించినటువంటి సత్ఫలితాలు కలగడానికే ఛాన్స్ ఎక్కువగా ఉంది. విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, కళలతో జీవనం సాగించే వారందరికీ కూడా వారు ఆశించిన దానికంటే కూడా మంచి ఫలితాలు రావడానికే చాలా అవకాశాలు ఉన్నాయి. మంచి శుభవార్తలు వింటారు. అది మీ రంగాలలో ఏదైనా అవ్వచ్చు. విద్యార్థులు వారి యొక్క ఉత్తీర్ణత విషయంలో అవ్వచ్చు, వివాహ జీవితంలోకి వెళ్ళాలి అనుకునే వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వచ్చు. సో మంచి శుభకార్యాలు వినడానికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మీ మాటకి విలువ పెరగడానికి అండ్ కుటుంబంలో మంచి అన్యోన్యతని సాధించుకోవడానికి కూడా చాలా మంచి మాసంగా సూచించవచ్చు. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ జీవితంలో ఉన్నారో వారు మాత్రము కొంచెం స్ట్రెస్ అవ్వడానికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిగత జాతకాలలో రాహు దశ అయిపోలేదు అని అంటే మాత్రము కొంచెం ఉద్యోగ జీవితంలో స్ట్రెస్ ఉంది. అండ్ నూతన ఉద్యోగాలు ప్రయత్నాలు చేసుకునేవారు మాత్రము రాహుకి రెమెడీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అండ్ ఎవరైతే ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రాహుదశ అయిపోతే అది కూడా చాలా పాజిటివ్ ఈ మాసము. కానీ రాహుదశ అవ్వకపోతే మాత్రము కొంచెం ఇబ్బందులు పడడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి వృత్తి ఉద్యోగాలలో మాత్రము ఏ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా రాహువు యొక్క పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేదే ముఖ్యమైన సూచన. తీర్థయాత్రలకి సంబంధించినటువంటి ప్రయాణాలు చేయటానికి అవకాశం వచ్చినా అండ్ చేయాలనే ఆలోచన వచ్చినా కూడా చాలా అది సక్సెస్ రేట్ని పెంచడానికి అండ్ మంచి పుణ్యాన్ని గెయిన్ చేసుకోవడానికే ఉంటుంది. అండ్ తీర్థయాత్ర ప్రయాణాలు కూడా అన్ని విధాలుగా అనుకూలతలను కలిగిస్తాయి. అండ్ మన యొక్క శరీరము ఇన్ని రోజులుగా చాలా వరకు శని కంట్రోల్లో లగ్నాధిపతి ఉండడం వల్ల దేనికి అంటే ఏ పని చేయడానికి చాలా బద్ధకించడము అండ్ ప్రతిదానికి శరీరం సపోర్ట్ చేయకపోవడము అనేది చాలా ఇబ్బంది పెట్టుండే. కానీ ఈ మాసం మాత్రము శని యొక్క బలం తగ్గడం వల్ల లగ్నాధిపతి లగ్నాన్ని చూసుకోవడం వల్ల అన్ని విధాలుగా మన యొక్క శరీరం సపోర్ట్ చేయడానికి కూడా, ఎందుకంటే తీర్థయాత్ర ప్రయాణాలు చేయాలి అన్నా, మనం ఇందాక చెప్పుకున్న అంశాలు శుభకార్యాలు జరగాలన్నా మన శరీరం కూడా మనకి సపోర్ట్ చేయాలి. కాబట్టి గోచారంలో అది కూడా చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి ఈ అంశాలతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మరియు మీ వ్యక్తిగత జాతకంలో సూర్య దశ గనక ఆల్రెడీ అయిపోయి ఉంది అనుకోండి, సో నేను ఇందాక చెప్పినటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అంత పాజిటివ్గా రావు. సూర్య దశ ఆల్రెడీ అయిపోయి గనక ఉన్నట్లయితే మీరు శనికి, బుధుడికి, శుక్రుడికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలని కంటిన్యూషన్గా చేస్తూ ఉండడమే మేలు అని చెప్తాను. సూర్య దశ గనక అవ్వకుండా ఉన్నట్లయితే మాత్రము హ్యాపీగా ఆదిత్య హృదయ పారాయణము అండ్ హనుమంతుడి యొక్క స్తోత్ర పారాయణాలు అనేవి అన్ని విధాలుగా మీకు మంచి సక్సెస్ రేట్ని అందించడానికి తోడ్పడుతున్నాయి. కాబట్టి ఈ అంశాలతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకంలో మీ జన్మలగ్నం మకర లగ్నమైనా, ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం మకర లగ్నమైనా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా చూడండి. ముఖ్యంగా 3 పాపగ్రహాలు అష్టమాన్ని వీక్షిస్తున్నాయి. సో మీ వ్యక్తిగత జాతకంలో ఒకవేళ సూర్య దశ గనక ఆల్రెడీ అయిపోయినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకునే అంత నెగటివ్ ఫలితాలు ఉండవు. సూర్య దశ గనక అవ్వకపోయినట్లయితే మాత్రము అతి జాగ్రత్తగా ఉండాల్సిన వారిలో కన్యా లగ్నంతో పాటు మకర లగ్న జాతకులు అని చెప్పాలి. ఓకే, ఎందుకంటే లగ్నాధిపతి అయినటువంటి శని కంబస్ట్ అవ్వడము అండ్ ఆయుక్షేత్రం అయినటువంటి అష్టమ స్థానాన్ని 3 పాపగ్రహాలు వీక్షించడము అండ్ 12ని 12వ అధిపతి అయిన గురువు వీక్షించడము, లగ్నంలో పాపగ్రహం అయినటువంటి కుజుడు ఉండడం. సో పూర్తిగా చాలా అంటే చాలా రకాలుగా ఇబ్బంది పడడానికి, శరీరం సపోర్ట్ చేయకపోవడానికి అండ్ అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా అతి జాగ్రత్తగా ఉండాలి అనేదే ముఖ్యమైన సూచన. అండ్ అనవసరమైనటువంటి ధైర్యోత్సాహాలని ప్రదర్శించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అనేది కూడా మకర లగ్న జాతకులకి హెచ్చరించాలి. అండ్ ఎదుటి వాళ్ళు చెప్పింది కాస్త ఓపికగా వినడానికి ప్రయత్నించడం మాత్రము అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే గృహము, భూములు కొనుగోలు చేయాలి అనుకుంటారో అండ్ గృహోపకరణాలు అవ్వచ్చు, మిగిలిన ఎలాంటి వస్తువులైనా కొనుగోలు చేయడం కోసం మాత్రము ఇది అనువైన సమయం కాదు. మనము అంటే పెట్టాల్సిన దానికంటే కూడా ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. తర్వాత దాని నుండి నష్టపోవడానికే ఛాన్స్ ఉంది. కాబట్టి చతుర్థాధిపతి చతుర్థాన్ని ఎప్పుడైతే చూస్తాడో తర్వాత మనకి అదే ఈరోజు ఏదైతే నచ్చిందో రేపు అదే నచ్చకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది.
కాబట్టి ఈ విషయాలలో మాత్రము ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గృహారంభాలు, గృహప్రవేశాలు ఇలాంటి వాటికి మాత్రం ఏ విధంగా చూసినా అనువైన సమయం కాదు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఒకవేళ సూర్యదశ అవ్వకపోయినట్లయితే మాత్రము మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్త. మీరు మాట్లాడేది ఒకటైతే ఎదుటి వాళ్ళకి రీచ్ అయ్యేది ఒకటవుతుంది. మాటల ద్వారా కుటుంబంలో గొడవలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మన మాట తీరు వలన కూడా మనం చాలా రకాలైనటువంటి అవమానాలని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మాటని ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది అనేది సూచించాలి. అండ్ వైవాహిక జీవితంలో ఉండేవారికి కూడా కాస్త ప్రెషర్గా గడవడానికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఓపికగా ఉండడం కోసం మాత్రం ప్రయత్నం చేయాలి. అండ్ వృత్తి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ మాసం అంత అనుకూలత ఏం కాదు. కొంచెం ప్రతికూలతలు రావడానికి, కొంచెం ఉద్యోగం విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి, తప్పు నిర్ణయం తీసుకొని అందులోకి జాయిన్ అవ్వడానికి, లేదు అంటే ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగ మార్పులకి మాత్రం ఏమాత్రం ఇది తగిన సమయం కాదు. ఓకే, కాబట్టి కష్టం ఉన్నా కూడా కొంచెం భరిస్తూ ముందుకు వెళ్ళాలి అనేది సూచన. సో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా చెడు వార్తలు వినడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కాస్త ఓపికతో ముందుకు వెళ్ళాలి. అండ్ విద్యార్థులకి కానీ, కళలతో జీవనం సాగించే వారికి కానీ, సో ఇలాంటి వారందరికీ కూడా తటస్థంగా ఉంది అనేసి చెప్పాలి. మరీ అంత గొప్పగా లేదు, అలా అని మరీ అంత ఇబ్బంది పడేలా లేదు. మీ యొక్క శుక్రుడి యొక్క బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. అండ్ శుభకార్యాలకి మాత్రము పెద్ద అనువైన పీరియడ్ కాదు, ఎందుకంటే లగ్నాధిపతి కంబస్ట్ అయ్యారు. కాబట్టి ఏ విధమైన ముహూర్తాలు పెట్టుకోకపోవడం మంచిది. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఉండడానికి ఉండాలి. కాబట్టి ఈ మాసం అనేది వివాహ ప్రయత్నాలకి కూడా అనుకూలం కాదు. ఓకే, టైం టు టైం భోజనము, నిద్ర వీటిని మాత్రము రెగ్యులర్గా సరి అయిన విధంగా ఫాలో అయ్యేలా చూసుకోండి. లేదు అంటే మాత్రము మీ శరీరము చాలా ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాలతో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్తారని సూచిస్తూ, గురువు, సూర్యుడు, కుజుడికి చేయాల్సినటువంటి పరిహారాలు తప్పకుండా చేసుకోండి. అండ్ దుర్గా సప్తశతి పారాయణము అనేది మీకు కొంత ఊరట కలిగిస్తుంది. ఓకే, సో ఈ అంశాలని ఫాలో అవుతూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం కుంభలగ్నమైన, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్నాలగ్నం కుంభలగ్నమైన ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా చూడండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాలలో సూర్య దశ గనక ఇంకా అవ్వకుండా ఉన్నట్లయితే మాత్రము ఇప్పుడు నేను చెప్పబోయే ఫలితాలని జాగ్రత్తగా గమనించండి. ఆయా పరిహారాలు చేసుకోండి. సూర్య దశ గనక ఆల్రెడీ అయిపోయి గనక ఉన్నట్లయితే కాస్త మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఓకే, సో ముఖ్యంగా వివాహ ప్రయత్నాలకి మాత్రము అనువైన సమయం కాదు. ఓకే, లగ్నాధిపతి కంబస్ట్ అవ్వడము ఒకటి, అండ్ 3 పాపగ్రహాలు సప్తమ స్థానాన్ని చూస్తున్నాయి. ఇటు శుభకార్య స్థానం కూడా చెడిపోయింది. కాబట్టి ఏ విధంగా కూడా వివాహ ప్రయత్నాలు అనేవి సఫలీకృతం కాకపోవడానికే ఛాన్స్ ఉంది. ఒకవేళ సఫలీకృతం చేశాయి అంటే మనకి జీవితంలో ఇబ్బందులు ఎదురవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మాసాన్ని పూర్తిగా శుభకార్యాలకి మాత్రము త్యజించడం అనేది అన్ని విధాలుగా మంచిది. ఎందుకంటే తృతీయము అంటే మనము రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి అవ్వచ్చు, లేదు అంటే మన చెవిన కూడా అనవసరమైన వార్తలు పడడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత ప్రశాంతంగా ఓపికగా ఉండడం అంత మంచిది. అండ్ అనవసరమైనటువంటి ధైర్యోత్సాహాల్ని ప్రదర్శించి మాత్రము ఖచ్చితంగా ధనాన్ని మాత్రం పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ రంగాలలో ఉండేవారు తప్పుడు నిర్ణయం తీసుకొని తగిన చోట ఇన్వెస్ట్ చేయకుండా ధనాన్ని ఎక్కువ మొత్తంలో పోగొట్టుకునే విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మానసికంగా కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువ అవ్వడానికే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో అలాంటి వారికి మాత్రము పై అధికారుల వల్ల ఒత్తిడి పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఓపిక పట్టండి. కానీ సో ఉద్యోగం మానేయాలి విధంగా మాత్రం పెట్టుకోకండి. సో ఈ చిన్న చిన్న అలజడులు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించేలాగా కొంచెంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. అండ్ ఎటు చూసినా కూడా అసలు టైం టు టైం భోజన సౌఖ్యము అనేది మాత్రం దొరకదు. శరీరాన్ని చాలా ఇబ్బంది పెట్టుకుంటారు.
అనవసరమైన అంటే మన శరీరానికి పడని ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా మన శరీరం మరింత వీక్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి తీసుకునే ఆహారంలో. అండ్ ఇప్పటికే వైవాహిక జీవితంలో ఉండే వారికి మాత్రము జీవిత భాగస్వామితో గొడవలు రావడానికి ఆస్కారాలు అన్ని విధాలుగా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మన వైపు కూడా అంటే మనం చూసే దృష్టికోణంలో కూడా తప్పుందేమో అని ఒక్కసారిగా వెనక్కి తగ్గి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. కానీ అనవసరంగా అది ఇంకా పెద్దదిగా చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. కాబట్టి పూర్తిగా ఏ విషయంగా చూసుకున్నా ఒక విషయంలో చాలా అద్భుతంగా ఉంది, దాని మీద ఫోకస్ పెట్టండి అనేది మాత్రము ఎక్కువగా లేదు. కాబట్టి ఎక్కువగా మాత్రము ఉద్యోగ విషయంలో కాస్త మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలకి సమయాన్ని ఎక్కువగా కేటాయించినట్లయితే ఈ మిగిలిన విషయంలో నుండి వచ్చే ఆ నెగటివ్స్ అనేవి పెద్దగా మనల్ని ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించవు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ సూర్య దశ కనుక ఆల్రెడీ అయిపోయింది అంటే కొంతగా వృత్తి ఉద్యోగాలలో బెటర్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అవ్వలేదు దశ అని అనుకుంటే మాత్రము గురువు సూర్యుడు కుజుడికి చేసుకోవలసినటువంటి పరిహారాలని చేసుకుంటూ అండ్ ఉపాధ్యాయులు కళలతో జీవనం సాగించేవారు సర్వీస్ రంగాలలో ఉండేవారు వ్యాపారస్తులు అందరికీ కూడా ఇది చాలా తటస్థంగా ఉన్న పీరియడే. కాబట్టి ఆయా గ్రహాలకి శాంతి ప్రక్రియలు చేసుకుంటూ ప్రశాంతంగా ఓపికగా ముందుకు వెళ్ళాలని హెచ్చరిస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం మీనలగ్నమైనా ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్నాలగ్నం మీనలగ్నం అయినా కూడా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా చూడండి. మీకు ఆల్రెడీ అంటే శని బుధుల యొక్క కంబస్ట్ వల్ల చాలా పాజిటివ్ రిజల్ట్స్ రావాలి. అయినప్పటికీ కూడా సూర్యుడు కూడా మీకు పాపగ్రహం అయినందువలన ఒకవేళ సూర్య దశ గనక మీకు ఆల్రెడీ చిన్నతనంలోనే అయిపోయి గనక ఉన్నట్లయితే ఈ శని బుధులు ఇచ్చేటువంటి నెగటివ్ రిజల్ట్స్ కూడా అనుభవంలోకి వస్తాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకాలలో సూర్య దశ అవ్వకుండా ఉంది అంటే శని బుధుల యొక్క పాజిటివ్స్ వారు ఇచ్చే ఫలితాలు మాత్రము ఎక్కువగా నెగటివ్ అనుభవంలోకి రాకపోయినా సూర్యుడి యొక్క నెగటివ్ ఫలితాలు మాత్రము అనుభవంలోకి వస్తాయి అని అర్థం. కాబట్టి ముందుగా ఈ ఫలితాలని చెక్ చేసుకునే ముందు మీ వ్యక్తిగత జాతకంలో సూర్యదశ అయిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? సో మొత్తంగా కాస్త సూర్యదశ గనక అవ్వకుండా ఉంది అని అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ మాసం చాలా అనుకూలం. చేసే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి మీ వంతు యొక్క కృషిని కూడా ఇంకొంచెం పెంచండి. కాస్త ఒక్కోసారి ఆలోచనలు డిమ్ అవుతాయి, అంటే నేను ఇది చేయలేనేమో అనే ఆ భయం ఏర్పడినా దానిని మాత్రము వదిలేసి నేను చేయగలను అనేటువంటి దానితో ముందుకు వెళ్తే మాత్రము ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడానికి అండ్ ఎవరైతే ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి కూడా మంచి పాజిటివ్ న్యూస్ వినడానికి అండ్ ఉద్యోగ మార్పులు చేసే వారికి కూడా ఇది మంచి సదావకాశంగా సూచించవచ్చు. ఓకే, కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ముందుకెళ్ళండి. ఒకవేళ సూర్యదశ ఆల్రెడీ అయిపోయింది అని అనుకోండి, సో యాజ్ యూజువల్గా మనకి లాస్ట్ మంత్ ఆ మంత్ నుండి ఏ విధంగానైతే కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉందో, పనికి తగిన గుర్తింపు ఎలానైతే రాకుండా ఉందో మళ్ళీ అదే కంటిన్యూషన్ అవ్వడానికే ఛాన్స్ ఉంది. ఓకే, కానీ కొంచెంగా ఏంటి అంటే ఇన్ని రోజులుగా కుజుడు మీకు నవమాధిపతి, అంటే ప్రతి దానిలో కూడా అదృష్టాన్ని ఇచ్చేటువంటి కుజుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఇన్ని రోజులుగా ఉన్నంత నెగటివ్ కాకుండా కుజుడు ఇప్పుడు 11లో ఆకస్మిక లాభాలు గోచరిస్తున్నాయి. ఎవరైతే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ రంగాలలో ఉన్నారో శుక్రదశ అయిపోయి కుజదశ ఉందో అన్ని విధాలుగా మాత్రము చాలా పాజిటివ్గా ముందుకెళ్ళి మంచి లాభాలు గడించడానికి మాత్రము అద్భుతమైనటువంటి మాసంగా సూచించవచ్చు. అండ్ అదృష్టంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా శుభకార్యాలు కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనమే చాలా వరకు ప్రయత్నాలు చేసి అనేదానికంటే అసలు మనకి ఇప్పుడు అలాంటి ఆలోచన లేకపోయినా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా శుభకార్యాలు కలిసి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అంది వచ్చిన అవకాశాలని మాత్రము సద్వినియోగం చేసుకోండి. అండ్ మాట తీరు చాలా బాగుంటుంది, కుటుంబంలో అన్యోన్యతని సంపాదించుకుంటారు. అండ్ ఎన్ని విధాలుగా ధనం యొక్క అవసరం ఏర్పడినా
ఏదో ఒక విధంగా మాత్రము అంటే మనం పనిచేసే వారి దగ్గర నుండి మనం ఎక్కడైతే ఉద్యోగ జీవితం ఉన్నామో సో మన యొక్క తోటి స్నేహితుల ద్వారా కూడా మనకి మనీ రొటేషన్ జరగడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, కళలతో జీవనం సాగించే వారికి మాత్రము కాస్త మార్చి 7 వరకు మిక్స్డ్ ఫలితాలు గోచరిస్తున్నాయి. మార్చి 7 తర్వాత మాత్రము అన్ని విధాలుగా చాలా చాలా పాజిటివ్స్ జరగడానికి మాత్రము ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఎవరైతే బిజినెస్ రంగాలలో ఉన్నారో, సర్వీస్ రంగాలలో ఉండేవారికి మాత్రము కాస్త శని అంటే మనకి సూర్యదశ ఆల్రెడీ చిన్నప్పుడే అయిపోతే మాత్రము శని సూర్యుల యొక్క ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వారికి చేసుకునే పరిహారాలు అండ్ సూర్యదశ గనక అవ్వకుండా ఉన్నట్లయితే కేవలం సూర్యుడికి చేసుకునేటువంటి పరిహారాలు చాలా వరకు ఊరట ఇవ్వడానికి అండ్ మనకంటూ ఒక పాజిటివ్ గుర్తింపు రావడానికి కూడా చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలలో ఆయా దశలను చెక్ చేసుకొని సూర్య దశ అయిపోయి గనక ఉన్నట్లయితే మాత్రము శనికి, బుధుడికి, శుక్రుడికి చేసుకునే పరిహారాలు చేసుకోండి. అండ్ సూర్య దశ అవ్వకుండా ఉన్నట్లయితే మాత్రము సూర్యుడికి చేసుకునేటువంటి రెమెడీస్కి ప్రియారిటీ ఇవ్వండి. కాస్త వైవాహిక జీవితంలో ఉండేవారికి జీవిత భాగస్వామి మీద చిన్నగా అనుమానాలు రావడానికి అవ్వచ్చు, నన్ను మోసం చేస్తున్నారేమో అనే భావన కలగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ముందుగా ఇది వాస్తవమా కాదా అనేది పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతనే అలా ఉండండి. కానీ సో మీ మనసులో కలిగిన భావన నిజమనే దానిలో మాత్రం ఉండకూడదు అనేదే మీ జాతకంలో చెప్పాల్సినటువంటి ముఖ్యమైన హెచ్చరిక. సో రాహుదశ అయిపోయినట్లయితే అందులో కూడా ఇంత ఇబ్బందిగా అనిపించదు. అవ్వకపోతే మాత్రం రాహువుకి చేసుకునే రెమెడీస్ అనేవి ఆయా ఇబ్బందుల నుండి మనల్ని కాస్త ఊరట కలిగించడానికి ఉపయోగపడతాయి. ఈ అంశాలతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ